ఎలక్ట్రో సర్క్యూట్ సిస్టమ్. సో ఈ స్టాల్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది స్టాల్ ఓనర్తో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ స్టాల్లో ఎటువంటి సర్క్యూట్స్ని ఏర్పాటు చేశారు, దీనివల్ల యూజెస్ ఎక్కడ, రియల్ టైం యూజెస్ అంటారు కదా, సో ఎక్కడ వాడచ్చు వీటిని? యాక్చువల్లీ మనం ఈ స్టార్లో మెయిన్ పెట్టేవి మా సబ్ సిస్టమ్స్ అనమాట. ఇది 37 years కంపెనీ, బాలాపూర్లో లొకేట్ అయి ఉంటుంది. సో ఇది మెయిన్ యూస్ చేసేది ఏంటి, మిసైల్స్. డిఫెన్స్ అంటే మనకు అందరికీ గుర్తొచ్చేది మిసైల్స్ అండ్ ప్యాంజర్స్, రాకెట్స్, వెపన్స్, ఇవే గుర్తొస్తాయి. సో ఇక్కడ ఏంటంటే తపాస్ అండ్ షిఫ్ట్ అని చెప్పి ఇవి రీమా ప్రాజెక్ట్కి సంబంధించినవి. వీటిలో మేము యాక్చువేటర్స్ యూస్ చేస్తాం. ఇవి ఏం చేస్తాయి అంటే మనకి ప్లేన్స్లో, జెట్ ప్లేన్స్లో అండ్ జెట్స్లో ఒక డైరెక్షన్కి, ఒక సర్టెన్ ప్లేస్ నుండి ఒక డైరెక్షన్కి వెళ్ళడం గైడ్ చేస్తాయి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు పటాన్ చెరువు వెళ్ళాలి ఫర్ సపోజ్. సో ఆ డైరెక్షన్ని స్ట్రైట్గా వెళ్ళిపోతే పటాన్ చెరువు రాదు. ఆ ప్లేన్ అంటే కోఆర్డినేట్స్ని, XY కోఆర్డినేట్స్ని గైడ్ చేస్తూ ఈ ఫిన్స్ అనేవి వాటిని తీసుకెళ్తాయి. ఇవి రోటరీ యాక్చువేటర్స్ అనమాట. ఇవి తిరుగుతూ దాన్ని ప్లేస్కి, ఎగ్జాక్ట్ ప్లేస్కి వాటిని తీసుకువెళ్తాయి. ప్లస్ అలా ఇవి టెలికమాండ్ ఎన్కోడర్స్ అండ్ డికోడర్స్. ఇవి ఏం చేస్తాయి, మన ఎన్లాక్ డేటాని డిజిటల్లో కన్వర్ట్ చేస్తూ కన్వర్షన్ని ఫర్ సపోజ్ మనం ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ కానీ లేదా బ్యాండ్విడ్త్స్ అడ్జస్టింగ్ కానీ అన్ని వీటిలోనే జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఇది సబ్మెరీన్స్లో యూస్ చేస్తాం. మినియేచర్ యాక్చువేటర్ లైక్ యాజ్ యూఏవి చూసుంటారు. వరుణ్ తేజ్ మూవీలో ఉంటుంది. వరుణ్ తేజ్ మూవీలో మీకు ఇదే ఉంటుంది. ఇక్కడ ఇది కూడా గైడెడ్ అనమాట. సో ఇది గైడ్ చేస్తేనే మనం ఆ లొకేషన్కి రీచ్ అవుతాం, ఆర్ ఎల్స్ వి నాట్. ఓకే, నెక్స్ట్ దేర్ యూఏవి, ULPGM. ఓకే, ULPGM యూనిట్స్ that will uses mainly for this is the most trending in defense field now. Okay, there is a seeker and there are two units that ECS were developed. ఇప్పుడు ఇండియాలో గ్రాడ్యుయేషన్స్ పూర్తయిపోయిన స్టూడెంట్స్ చాలామంది బయటికి వస్తున్నారు. ఒక్కొక్క ఇయర్లో కొత్త వేల మంది పిల్లలు వస్తున్నారు. సో పిల్లలకి ఏమైనా యూజెస్ లాగా, మినీ ప్రాజెక్ట్స్లో హెల్ప్ఫుల్ లాగా ఏమైనా చేసుకోవడానికి ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్? ఎస్, R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ రీసెంట్గా బయట పిల్లలు ఎలా ఉన్నారంటే సైకిల్స్ అలాంటివి ఇన్నోవేట్ చేస్తారు. రీసెంట్గా డ్రోన్స్ ఇన్బిల్డ్ చేస్తున్నారు. సో డ్రోన్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. ఆ డ్రోన్స్ నుండే తర్వాత మాకు సెపరేట్ వేరే కంపెనీస్కి న్యూ ఐడియాస్ వచ్చినాయి. ఓకే, దీంట్లో మనం మిసైల్ కూడా క్యారీ చేయొచ్చు. లైక్ BDL వాజ్ ఇంప్రూవ్డ్ దట్ వన్ రీసెంట్. మీ ఫీల్డ్కి రావాలనుకుంటే గ్రాడ్యుయేషన్స్ అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి? బీటెక్ అండ్ డిప్లొమా అండ్ ITI ఈజ్ ఫర్ ఫిట్టర్, డిప్లొమా ఈజ్ ఫర్ QC అండ్ బీటెక్ MTech PhDs will be for R&D and డిజైనింగ్ సెక్టర్. అంటే ఇవి కాకుండా మీ దాంట్లో డిపార్ట్మెంట్ వైజ్గా కేటగిరీ చేసుకుంటే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అండ్ ఎంతమంది స్టూడెంట్స్ మీ దాంట్లోకి రావచ్చు? నియర్లీ 100 to 200 members we have. సో నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అయ్యే థింగ్స్తో పాటు ఇప్పుడు మీరు చెప్పే ఇవి ఏవైతే ఉన్నాయో మన రియల్ ప్రాజెక్ట్స్లో యూజ్ అయ్యేటట్టు ఉన్నాయా? ఇవన్నీ రియల్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ, దట్ ఆర్ రియల్ యూనిట్స్ ఓన్లీ. ఓకే, దీస్ ఆర్ prototypes but that are real units. Now we need to launch that one.